వెల్కమ్ బ్యాక్ టు సివిల్ టాపిక్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం కాంక్రీటింగ్ వాల్యూమ్ ఫర్ రిటైనింగ్ వాల్కి కాంక్రీట్ వాల్యూమ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అనమాట. సో రిటైనింగ్ వాల్ ఇప్పుడు ఉందన్నమాట. నేను ఈ రిటైనింగ్ వాల్ని 3 విధాలుగా డివైడ్ చేద్దాం. ఒకటి బేస్ ల్యాబ్, రెండోది స్టెమ్, మూడోది కౌంటర్ ఫోర్ట్ అనమాట. సో ఇప్పుడు మనం బేస్ ల్యాబ్ని ఏ అని కన్సిడర్ చేసుకున్నాం. బి అంటే స్టెమ్ అనమాట. సి అంటే కౌంటర్ ఫోర్ట్. ఇది 3 డివిజన్గా 3 పార్ట్స్గా మనం చేసుకున్నాం అనమాట. ఈజీగా మనము సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసము. సో మనము ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవడం వల్ల మనం ఈజీగా అర్థమవుతుంది ఎంత క్వాంటిటీ పడుతుంది అనేది. ఈ 3 దానిని మళ్ళీ మనం యాడ్ చేసేసి సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సో లైక్ చేసి, కామెంట్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ సివిల్ రిలేటెడ్ గ్రూప్స్లో కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నేను ఒక 100 లైక్స్ అనేది టార్గెట్ పెట్టుకున్నాను. సో ఆ టార్గెట్ కొంచెం సపోర్ట్ చేయండి చేరుకునేటట్టు. ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి బేస్ స్లాబ్ అంటే ఏ అనమాట. ఏ అని మనం నేమ్ పెట్టుకున్నాం సింపుల్గా అర్థం కావడం కోసం. సో దానికి అది రెక్టాంగిల్ అనమాట. ఇది ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఏ అని కనబట్టేది బేస్ స్లాబ్ అనమాట. సో అది రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. సో కింద రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది కాబట్టి సో దానికి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అనమాట. వాల్యూమ్కి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో ఇప్పుడు మనకు లెంత్ అంటే 13 మీటర్స్. ఇది అక్కడ ఉంది చూడండి వీడియోలో. 13 మీటర్స్ ఇంటూ బ్రెడ్త్ అంటే 3 మీటర్స్. దాని యొక్క థిక్నెస్ వచ్చేసి 0.3 అనమాట. 0.3 అంటే నథింగ్ బట్ 300 mm. సో 0.3ని అనమాట. సో మనం మొత్తం మల్టిప్లై చేస్తే 3 వాల్యూస్ని 11.7 m³ వస్తుంది. సో ఇది బేస్ స్లాబ్ యొక్క కాంక్రీట్ క్వాంటిటీ అనమాట. నెక్స్ట్ స్టెమ్ క్వాంటిటీ. ఈ స్టెమ్ క్వాంటిటీ ఏం చేయాలంటే ఇది మనం చూడడానికి అనేది ట్రిపిజాడల్ షేప్లో ఉంది కాబట్టి సో దానికి మనకు a+b/2 ఇంటూ h హోల్ ఇంటూ l అనమాట లెంత్. ఓకేనా. ఈ ఫార్ములా మనము చేసేస్తే ఈ ఫార్ములాలో మనకు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసే ముందు ఏ అంటే ఏంటంటే పైన టాప్ యొక్క లెంత్ అనమాట 300. దాన్ని 0.3గా కన్సిడర్ చేసుకుంటాం మీటర్లకి కన్వర్ట్ చేస్తే ఎంఎం నుంచి. సో బి అంటే డౌన్ సైడ్ ఉన్న స్టెమ్కు డౌన్ సైడ్ ఉన్న లెంత్ అనమాట. సో 0.4/2 ఇంటూ హెచ్ అంటే హైట్. స్టెమ్ యొక్క హైట్ ఎంత ఉంది? 4 మీటర్స్ ఉంది. ఇంటూ లెంత్ అంటే ఎంత ఉంది? 13 మీటర్స్ ఉంది. చూడండి కింద మనకి ఇక్కడ బేస్ స్లాబ్ దగ్గర ఉంది కదా లెంత్, అదే అనమాట. ఓవరాల్గా 13 మీటర్స్ ఉంది. ఈ మొత్తం క్వాంటిటీని వేస్తే మనకు 18.2 m³ వస్తుంది అనమాట. సో ఇది అట్లా పెట్టుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో వాల్యూమ్ ఆఫ్ కౌంటర్ ఫోర్ట్ సి అనమాట. ఇది ఇక్కడ కనబడుతుంది కదా మీకు. కౌంటర్ ఫోర్ట్ యొక్క వాల్యూమ్, కాంక్రీట్ వాల్యూమ్ ఎంత అంటే దానికి ఫార్ములా ఏంటంటే వాల్యూమ్ యొక్క ఫార్ములా a+b/2 ఇంటూ హెచ్ ఇంటూ ఎల్ అనమాట. సో ఇక్కడ ఏ అంటే టాప్లో ఎంత ఉంది? 6 ఉంది. ఓకేనా. 0.6 అనమాట. 600 mm అది 0.6గా మీటర్లకి కన్వర్ట్ చేసినాం. 0.6 మీటర్స్ ప్లస్ బాటంలో ఎంత ఉంది? 3 మీటర్స్ ఉంది. సో 3 మీటర్స్ అలానే వేసుకొని /2 ఇంటూ 4 అంటే ఎంత? హైట్ ఆఫ్ ది స్టెమ్ అనమాట. హైట్ ఆఫ్ ది స్టెమ్ ఇంటూ లెంత్ అంటే ఇక్కడ ముందు మాది బేస్ స్లాబ్ యొక్క లెంత్ వేయకూడదు అనమాట. ఇక్కడ బాగా చూడండి, ఇక్కడ జారే విధంగా ఉంది కదా స్లోప్గా. స్లోప్ దగ్గర మీకు 300 mm అని కనబడుతుంది కదా. సో ఆ లెంత్ వేయాల. అది మనకు కౌంటర్ ఫోర్ట్ యొక్క లెంత్ అనమాట. సో అది 300 mm అంటే 0.3 మీటర్స్ లెక్క కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇంటూ వేసేస్తే మనకు 2.16 m³ వచ్చాదనమాట. సో టోటల్గా 0.6 + 3/2 ఇంటూ 4 ఇంటూ 0.3 ఈజ్ ఈక్వల్ టు 2.16 m³. ఓకేనా. ఇది ఒక్క కౌంటర్ ఫోర్ట్ కాంక్రీటింగ్ వాల్యూమ్ అనమాట. ఇప్పుడు అక్కడ మనకు 2 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 2.16 ఇంటూ 2తో వేస్తే 4.32 m³ వస్తుంది.
సో ఇప్పుడు మనం 3 వాల్యూస్ని యాడ్ చేయాలి. A ప్లస్ B ప్లస్ C అనమాట. ఏ అంటే బేస్ ల్యాబ్, B అంటే స్టెమ్, కౌంటర్ ఫోర్ట్, C అంటే. సో ఈ 3 దానిని యాడ్ చేస్తే 11.17 ప్లస్ 18.2 ప్లస్ 4.32 ఈజ్ ఈక్వల్ టు 34.22 మీటర్ క్యూబ్ అనమాట. సో ఈ విధంగా మనము కాంక్రీట్ వాల్యూమ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ 34.22 మీటర్ క్యూబ్ అనేది వెట్ వాల్యూమ్ అనమాట, డ్రై వాల్యూమ్ కాదు. వెట్ వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ యొక్క వెట్ వాల్యూము. ఓకేనా, 34.22. ఓకేనా, మళ్ళీ దీన్ని డ్రై వాల్యూమ్లోకి కూడా కన్వర్ట్ చేసుకోవాలన్నమాట 1.54తో. ఓకేనా, ఈ వీడియోకి ఏం చెప్పేసి చివరికి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైనట్లయితే కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా ఇంకొన్ని టాపిక్స్ కోసం కామెంట్ చేస్తే నేను ఆ టాపిక్స్ మీద వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.